రెడ్ లైన్స్ వేయాలి, ఇవాళ ఎలగాలి. అవతల వాటర్, ఈ టాయిలెట్స్ అవి చూసుకోండి మీరు. టాయిలెట్ ఉన్నారు, చాలా జనం వస్తారు. రాజు సకల జనుల సమ్మె అనేదానికన్నా సకల జనులపై టిఆర్ఎస్ వారి మర్దన అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బలవంతపు బంధులు ఇవన్నీ, రైళ్ళు ఆపడం, పెట్రోల్ బంకులు మూయడం, హోటళ్ళు ఆపడం, రాకపోకల్ని నిర్బంధించడం. మనమేమన్నా చైనాలో ఉన్నామా? గూండాయిజం, రౌడీయిజంతో ఇవి జరుగుతున్నాయి. అలాంటిది ఏమీ లేకుండా ప్రజలే చేస్తున్నారు అని అంటే టీడీపీ వాళ్ళు దీక్ష చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారండి? టీఆర్ఎస్ వాళ్ళు దేనికి అడ్డుకుంటున్నారు? సకల జనుల సమ్మె కాదు ఇది, సకల జనులకు మర్దన. సీమాంధ్ర ప్రాంతపు కోడి పిల్లను కూడా నరకలేరండి వాళ్ళు. ఏంది నరికేది? అటు కాంగ్రెస్ వారిని రానియడం లేదు, తెలుగుదేశంలో ఉండేటటువంటి టీడీపీ వాళ్ళని రానియడంలా, కాంగ్రెస్ వాళ్ళని రానియడంలా, ఎవరిని రానియడంలా. వాళ్ళు కోదండరామిరెడ్డి తప్ప ఇంకే ఎవరు ఉండకూడదు అనేటటువంటి దురదృష్టకరమైనటువంటి నిబంధన ప్రజలకి, సామాన్యమైన ప్రజలకి సంక్షేమ పథకాలను అందించాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ మనోభావాలకి వ్యతిరేకంగా సామాన్యమైనటువంటి పేద ప్రజలు నష్టపోయే విధంగా ఈ రాష్ట్రాన్ని చీల్చడం అనేది మాత్రం జరగదు, చెయ్యరు. బలవంతంగా ప్రజల మీద రుద్దబడుతున్నటువంటి ఎన్నికలు 5 ఏళ్లకి ఆయన ఎవరు పోచారం శ్రీనివాసులు రెడ్డిని ఎమ్మెల్యేగా ఉండమని ప్రజలు చెప్తే అకారణంగా తెలంగాణ కోసం నేను రాజీనామా పెడుతున్నానని చెప్పి ఇప్పుడు మళ్ళా తెలంగాణ ఇవ్వలేదు, పెట్టలేదు. ఈయనెందుకు మళ్ళా పోటీ చేయడం? మళ్ళా ఎందుకు పోటీ చేయాలి ఇతను? ఏమి రెఫరెండం అండి? ఏమి రెఫరెండం? రెఫరెండం ఒక వీధిలోనో, ఒక సందులోనో, ఒక నియోజకవర్గంలోనో రెఫరెండం కాదండి. కావాలంటే ఇప్పటికిప్పుడు సకల జనుల సమ్మె మీద, ఈ ఒక్క సబ్జెక్ట్ మీదే, ఈ సకల జనుల సమ్మె మీద, ఈ బోగస్ రాజీనామాల మీద రెఫరెండం పెడితే తెలంగాణ ప్రాంతం అంతా పెడతాం, హైదరాబాద్ అంతా పెడతాం. పెట్టండి. అవి పెడితే కానీ తెలియదు వీళ్ళకి బుద్ధి. ప్రజలు ఏమనుకుంటున్నారు వీళ్ళని? ఈ దొంగ ఎలక్షన్లు, దొంగ రాజీనామాలు ఎవరన్నానండి? ఒక నేషనల్ పార్టీగా ఉండి తెలంగాణ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ వారందరూ ప్రత్యేక రాష్ట్రం అడుగుతున్నారు కదా, మళ్ళీ పోటీ పెట్టద్దంటే ఎట్లా? టీఆర్ఎస్ వాళ్ళకి అమ్మేద్దామా రాష్ట్రాన్ని?